హాయ్ అండి, ఈ రోజు అయితే మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉందన్నమాట. అందుకని మార్నింగే లేచి రెడీ అయిపోయాము. మార్నింగ్ 8 కల్లా ఫంక్షన్ హాల్ కి రమ్మని చెప్పారు. 9 కల్లా ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మేమైతే 6 కి లేచి రెడీ అయిపోయాము. హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తున్నావా? యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది అని చెప్పాలి. యాన్యువల్ డే. అందరం రెడీ అయిపోయి కిందకి వచ్చి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరం అనమాట ఫంక్షన్ హాల్. అందుకని క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఎంతసేపటికి క్యాబ్ అయితే బుక్ అవ్వలేదు. మేము 7:30 కల్లా రెడీ అయిపోయాము. కానీ క్యాబ్ అయితే 8 వరకు అసలు బుక్కే కాలేదు. ఇంకా 8 కి బుక్ అయ్యి ఒక 10 మినిట్స్ లో వచ్చేసింది అనమాట. రుచికి మేడం మేము షార్ప్ 8 కల్లా ఫంక్షన్ హాల్ లో ఉండాలి అని చెప్పింది. కానీ మాకు ఇంటి దగ్గరే 8 అయిపోయింది. ఎందుకంటే నర్సరీ వాళ్ళతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని పిల్లలందరినీ మేడమ్సే రెడీ చేశారనమాట. ఇంటి దగ్గర ఏమో నార్మల్ గా రెడీ చేయించుకొని తీసుకురండి అని చెప్పారు. వాళ్ళు మేకప్ వేస్తారంట అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అందుకని నేనైతే నార్మల్ గా రెడీ చేయించి తీసుకుని వెళ్ళాను. మా అబ్బాయిని రెడీ చేసేది ఏం లేదు, జస్ట్ స్నానం చేసి డ్రెస్ వేసుకోవడమే. మా అమ్మాయిని రెడీ చేయాలి అంటే ఒక యుద్ధానికి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయిపోవాలన్నమాట. నాకేమో ఫ్రెంచ్ ఫ్లాట్ అస్సలు రాదు. వాళ్ళ మేడం ఏమో ఫ్రెంచ్ ఫ్లాట్ హెయిర్ స్టైల్ వేసి పంపించమనింది. నాకేమో ఆ హెయిర్ స్టైల్ అస్సలు రానే రాదు. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు వేయలేదన్నమాట. ఫంక్షన్ ముందల రోజు 3-4 టైమ్స్ ట్రై చేశాను, బానే వచ్చింది. సరే అని ఫంక్షన్ రోజు ట్రై చేస్తే నాకు అసలుకి రానే రాలేదు. మళ్ళీ 4-5 టైమ్స్ ట్రై చేస్తే గానీ ఫైనల్ గా లుక్ బాగా వచ్చింది. ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేయాల్సి వచ్చినప్పుడే అనిపిస్తుంది అనమాట, అబ్బా అబ్బాయిలు అయితే బాగుండు, వాళ్ళని అయితే రెడీ చేయాల్సిన అవసరమే లేదు, 5 మినిట్స్ లో మొత్తం రెడీ చేయొచ్చు అని. బెంగళూరు అంటేనే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటేనే బెంగళూరు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మార్నింగ్ చూడండి ఏ రకంగా ట్రాఫిక్ ఉందో. ఈ కార్డు ఏమో ఇన్విటేషన్ కార్డు అనమాట మా పిల్లలది. ఇద్దరికి చెరొకటి అయితే ఇచ్చారు. ఈ కార్డు చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరనమాట ఫంక్షన్ హాల్ లోపలికి. ఫైనల్ గా మా పిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలు వస్తానే ఉన్నారు. నాకు కొంచెం టెన్షన్ తగ్గిందనమాట. ఎందుకంటే మేము మరీ అంత లేట్ ఏం కాదు, మాకంటే ఇంకా పిల్లలు వస్తున్నారు అని. ఇంకా కొంతమంది మేడమ్స్ కూడా మాతో పాటే వస్తున్నారు అనమాట. ఇంకా అందుకని టెన్షన్ పడకుండా కూల్ గా లోపలికి అయితే వెళ్ళాము. ఎందుకంటే మేడమ్స్ కూడా మాతో పాటే వస్తున్నారు, మేమేం అంత లేట్ ఏం కాదు అని చెప్పేసి. మా పిల్లల డ్రెస్సులు ఉన్నాయి కదా, అవి స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, మేమేం కొనలేదనమాట, ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు. మా అమ్మాయికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. నాకు చాలా బాగా నచ్చాయి ఇద్దరు పిల్లలు. ఇవి అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి. ఇంతకు ముందు జరిగిన యాన్యువల్ డే ఫంక్షన్స్ అప్పుడు అంటే వేరే స్కూల్లో యాన్యువల్ డే డ్రెస్ ఇస్తారు కదా, అది చాలా రఫ్ గా అసలుకి రెండోసారి వేసుకోవడానికి కూడా పనికిరాదు అనమాట. ఇవైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. ఇద్దరి చాలా బాగా నచ్చాయి, చాలా స్మూత్ గా కూడా ఉన్నాయి అనమాట. మా అమ్మాయి సామాన్యంగా ఇలాంటి రెడీమేడ్ డ్రెస్సులు అస్సలు ఇష్టపడదు అనమాట, ఎందుకంటే గుచ్చుకుంటా ఉంటాయని. ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉండడం వల్ల మా అమ్మాయికి పిచ్చిగా నచ్చేసింది. అందుకే ఏడవకుండా ప్రశాంతంగా హ్యాపీగా వేసుకుంది ఈ డ్రెస్ అయితే. మా వాడికైతే ఏ డ్రెస్ అయినా సరే వేసుకుంటాడు అనమాట. కొన్నప్పుడు ఏదైనా మూడు బాగలేకపోతే వేసుకోడు. ఈ డ్రెస్ అయితే హ్యాపీగానే వేసుకున్నాడు. ఫంక్షన్ లోపలికి వెళ్లే ఎంట్రన్స్ దగ్గర చెట్లు అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. కలర్ఫుల్ గా ఫోటోలు దిగితే చాలా బాగుంటుంది అని అయితే మేము ఫోటోలు దిగుతున్నాము. అందరూ ఇక్కడే ఫోటోలు దిగుతున్నారనమాట. ఫొటోస్ అన్ని దిగిన తర్వాత లోపలికి వెళ్తుంటే రుచికిని వాళ్ళ మేడం పలకరిస్తుంటే అసలు పలకట్లేదు. ఇంకా వాళ్ళ మేడం అయితే పక్కన రూమ్ ఉంది, ఆ రూమ్ లో అయితే పిల్లల్ని వదిలిపెట్టాలి అని అయితే చెప్తుంది అనమాట. అందుకని ఆ రూమ్ కి అయితే వెళ్తున్నాము. ఫంక్షన్ హాల్ లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా ఒక వినాయకుడి విగ్రహం అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. వెండి విగ్రహం అనుకుంటున్నాను. వెండి విగ్రహం అంత ఓపెన్ గా పెడతారో లేదో నాకైతే తెలియదు, కానీ చూడడానికైతే వెండి విగ్రహం లాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఈ రూమ్ లోనే అందరి పిల్లల్ని పెట్టేసి ఇక్కడే రెడీ చేపించి స్టేజ్ మీదకి అయితే తీసుకొని వస్తారనమాట. పిల్లలకి స్నాక్స్ తినడానికి ఇంటి దగ్గర నుంచే పంపించమని చెప్పారు. అంటే పిల్లలు డ్రెస్సులు అనేవి పాడైపోకుండా ఉండే ఫుడ్ ని అయితే పంపించమన్నారు. నేను అందుకని డ్రై ఫ్రూట్స్ అయితే పంపించాను. ఇదే అనమాట కన్వెన్షన్ హాల్. హాల్ అయితే ఫుల్ అవ్వలేదు, ఇంకా వస్తానే ఉన్నారు. మేము ఇంకా లేట్ అయినట్టయితే వెనక సీట్లు ఉండేవి, ఇంకా ఫ్రంట్ సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. అందుకని మేమైతే ఫ్రంట్ కి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అని. కింద నుంచి 4th row లో 2 సీట్లు ఉన్నాయి అనమాట. ఇంకా మా ఇద్దరికే కదా అని మేమైతే వెళ్ళి అక్కడ కూర్చున్నాము. మేము 9:30కి అట్లాగా ఫంక్షన్ హాల్ కి వెళ్ళాం అనమాట. 11 వరకు అసలుకి ఫంక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఫంక్షన్ స్టార్ట్ చేసే ముందర పూజ చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ ఈ కిడ్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 పేరెంట్స్ అనమాట. అంటే నర్సరీ PP1 PP2 ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పేరెంట్స్ అనమాట. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అంటే అమ్మయ్య అనుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ 9:30 నుంచి 11 వరకు కూర్చొని కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. అలాగే పొట్టలో ఏమో ఎలుకలు పరిగెడుతున్నాయి. మార్నింగ్ టిఫిన్ చేసి రాలేదనమాట. ఒక దోశ ఫాస్ట్ గా తినొచ్చాను. మార్నింగ్ అసలు ఎక్కలేదు. మా ఆయనేమో ఆ ఒక్క దోశ కూడా తినలేదు. నేను మరీ ఆకలి కొనలేనేమో, అసలు ఎంత టైం అవుతుందా అని ఫాస్ట్ గా ఒక దోశని కుక్కొని వచ్చాను. ఎప్పుడెప్పుడు మా పిల్లలు డాన్స్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటే ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. ప్రతి ఒక్కరు స్పీచ్ ఇచ్చేసి వచ్చిన గెస్ట్లకి సన్మానాలు చేసి ఇంకప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. డాన్స్
ప్రోగ్రాము అంటే ఫస్ట్ సాంగ్ వినాయకుడి సాంగ్ కే వేశారు, అలాగే వీళ్ళు కూడా వేశారనమాట. చాలా బాగా వేశారు. ఇక్కడ వినాయకుడి అవతారంతో చాలా అంటే చాలా బాగా వేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. తర్వాత మావాడి డాన్స్ ప్రోగ్రాము చూడండి. మావాడు ఎక్కడున్నాడంటే ఈ చివరిని ఉన్నాడు. మావాడికి డాన్స్ అంటే అస్సలు నచ్చదు అనమాట. ఇంటి దగ్గర ఎప్పుడైనా వెయ్యమన్నా కూడా అసలు వెయ్యడు. వాళ్ళ మేడం కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చింది. మా వాడికి అన్ని హిందీ సాంగ్స్ అన్నమాట. ఒక 5 సాంగ్స్ ఉన్నాయి, అన్ని మిక్స్డ్ సాంగ్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా వేశారు ప్రతి ఒక్కరు. అయితే అంత చిన్న ఏజ్ లోనే అంత క్యూట్ గా డాన్స్ వేయడం అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. 2 మంత్స్ నుంచి డైలీ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. యాన్యువల్ డే రోజు స్టేజ్ మీద బాగా వెయ్యాలి అని చెప్పేసి. అది కాక మా వాడి మీద ఎక్కువ ఫోకస్ ఉంటది అనమాట. ఎందుకంటే చెప్పిన మాట అస్సలు వెండు. ఇంతకీ మా అబ్బాయి మీకు కనిపించాడా లేదా? ఈ లాస్ట్ పేరు మా అబ్బాయిదే అనమాట. చూడండి, అస్సలకి గంగా మాట ఇందు. ఇంటి దగ్గర కూడా అస్సలు మాటింది అనమాట. వాళ్ళ మేడం కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చింది. అన్ని యాక్టివిటీస్ లో చాలా బాగా ఫాస్ట్ గా ఉంటాడు, కానీ డాన్స్ లో అయితే చాలా స్లోగా ఉంటాడు మేడం. ఎన్నిసార్లు చెప్పినా అసలుకి వెయ్యమంటే వెయ్యట్లేదు. యాన్యువల్ డే కి బాగా వెయ్యాలి కదా, మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించండి అని అయితే చెప్పింది. సరే అని వాళ్ళ అక్క ఇంటి దగ్గర నేర్పిస్తుంటే వాళ్ళ అక్క మీద కోపడతాడే కానీ అసలు వేయడనమాట. ఇంకా కోపం వచ్చిందంటే చేతిలో ఏది ఉంటే అది తీసుకుని విసురు కొడతా ఉంటాడు వాళ్ళ అక్క మీద. అసలు గంగా మాటే విండు. కానీ వీళ్ళందరూ అయితే చాలా అంటే చాలా బాగా వేశారనమాట. 1 మంత్ కష్టపడిన దానికి రిజల్ట్ అయితే 100కి 200% ఉంది. ఎందుకంటే చాలా మంది యాన్యువల్ డే ఫంక్షన్స్ అప్పుడు ఎదురుగా సార్ వేస్తా ఉంటే డాన్స్, ఆ సార్ ని చూసి వాళ్ళు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వేస్తారనమాట. కానీ వీళ్ళైతే ఓన్ గా వేస్తున్నారు, ఎదురుగా ఏ సారు వేయట్లేదనమాట. వీళ్ళు ఓన్ గా గుర్తు పెట్టుకొని స్టెప్స్ అన్ని చాలా అంటే చాలా బాగా వేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ డాన్స్ అయితే, చిన్న పిల్లలది. వీళ్ళ డ్రెస్ కోడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా క్యూట్ గా ఉన్నారు ఈ డ్రెస్ కోడ్ లో అయితే. అయినా చిన్న పిల్లలు డాన్స్ వేసినా వేయకపోయినా చాలా క్యూట్ గానే కనిపిస్తారు. సాంగ్స్ కి సౌండ్ పెడదాము అంటే కాపీరైట్ వస్తుంది, సో అందుకని అయితే పెట్టట్లేదు. అందుకే మ్యూజిక్ పెడదాం అనుకుంటున్నాను.
ఫైనల్ గా మా వాడు డాన్స్ అయితే అయిపోయింది. ఇంకా డాన్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో దిగేసి వాళ్ళ మేడమ్స్ తో వెళ్తున్నారనమాట. మా వాడైతే మమ్మల్ని వెతుక్కుంటా ఉన్నాడు, మేమైతే కనిపించలేదు అని. ఫస్ట్ లోనే మా వాడు మమ్మల్ని చూసినట్టయితే ఆ డాన్స్ కూడా వేసేవాడు కాదనమాట. మమ్మల్ని చూస్తా సిగ్గుపడతా అలాగే నుంచొని ఉండేవాడు స్టాచ్యూ లాగా. మమ్మల్ని చూడకపోవడమే మంచి పని అయింది. అందుకే మా వాడు డాన్స్ వేస్తుంటే మేము చేతులు కూడా ఊపలేదనమాట. వాడు కానీ మమ్మల్ని చూశాడు అంటే ఆ డాన్స్ కూడా వేయడు అని. అందరు పేరెంట్స్ అయితే చేతులు ఊపుతా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని చూసిన తర్వాత. ఇంకా డాన్స్ అయిపోయిన తర్వాత మా వాడిని అయితే మా దగ్గరికి తెచ్చుకున్నాము. ఇప్పుడైతే మా అమ్మాయి డాన్స్ స్టార్ట్ అయిపోయింది. మా అమ్మాయి అయితే మరీ వెనక నుంచొని ఉందనమాట. ఆల్రెడీ చెప్పింది వెనక మమ్మీ నేను అని. మరి అంత వెనక ఉంచారేమో, ఫ్రంట్ సైడ్ వాళ్ళు బ్యాక్ సైడ్ కి, బ్యాక్ సైడ్ వాళ్ళు ఫ్రంట్ కి వస్తారేమోలే అనుకున్నాను. కానీ అలా అస్సలు మూవ్ చేయలేదన్నమాట. బ్యాక్ సైడ్ వాళ్ళు బ్యాక్ సైడే ఉన్నారు, ఫ్రంట్ సైడ్ వాళ్ళు అడ్డం రావడం వల్ల బ్యాక్ సైడ్ వాళ్ళు అస్సలు కనిపించట్లేదు. అలా మూవ్ చేసినట్టయితే అందరు పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు అనిపించింది అనమాట. మా అమ్మాయికి అన్ని బాలకృష్ణ సాంగ్స్ అన్నమాట. ఒక 5 సాంగ్స్ ఉన్నాయి, మిక్స్ సాంగ్స్. ఆ సాంగ్స్ అన్నిటికీ వేయాలి. ఈ రోజు అయితే మా అమ్మాయి వాళ్ళ డాన్స్ సార్ మీద చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. అడుగుదాం అనుకున్నాను, ఇంకా మా ఆయన అంతా అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు అడిగినా వేస్టే అని చెప్పాడు. వీడియో తీస్తుంటే మా అమ్మాయి అస్సలు కనిపించట్లేదు. ఫ్రంట్ వాళ్ళు అడ్డం వచ్చేస్తున్నారనమాట. కనీసం 3 సాంగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ 2 సాంగ్స్ కైనా ఫ్రంట్ వాళ్ళు బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ వాళ్ళని ఫ్రంట్ కి పంపించినట్టయితే చాలా అంటే చాలా బాగుండేది. అప్పుడు అందరు పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడేమో వెనకున్న స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ నాలాగే బాధపడే ఉంటారు. ఎందుకంటే వీడియో తీస్తుంటే అసలుకి కనిపించట్లేదు కాబట్టి, ఫ్రంట్ వాళ్ళే కనిపిస్తున్నారు కాబట్టి. ఎవరి పేరెంట్ కైనా వాళ్ళ పిల్లలు కనిపించకుండా ఉంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. అప్పటి వరకు నా హ్యాపీనెస్ మొత్తం పోయిందనమాట. అసలుకి మా అమ్మాయి కనిపించట్లేదు అని, అంత బాగా వేస్తున్నా కూడా ఫ్రంట్ సైడ్ ఎందుకు పెట్టలేదు అని కూడా కోపం వచ్చింది. మా అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పినప్పుడు మేడం అడిగితే బాగుండదు కదా అని చెప్పేసి మేము అడగలేదనమాట. అంటే ప్రతి ఒక్క పేరెంట్ అట్లా పోయి మా అమ్మాయిని ఫ్రంట్ సైడ్ పెట్టండి అని అడిగితే బాగున్నది కదా, అందుకని అయితే మేము అడగలేదు. ఆ రోజు అడిగినట్టయితే బాగుండేది. అయినా చేతులు కాదు నాకు ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది, ఈ రోజు అడిగినా ఏం రాదనమాట. యాన్యువల్ డే అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ యాన్యువల్ డే అయితే ఖచ్చితంగా ఫ్రంట్ నుంచో పెట్టమని అయితే నేను అడుగుతాను వాళ్ళ మేడం అయితే. అలా కుదరదు అంటే అట్లీస్ట్ కనీసం మూవ్ అయినా చేయమని చెప్తాను. బ్యాక్ సైడ్ వాళ్ళని ఫ్రంట్ కి, ఫ్రంట్ సైడ్ వాళ్ళని బ్యాక్ కి. అలా మూవ్ చేస్తా ఉంటే ప్రతి ఒక్క పేరెంట్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇలా కాన్స్టెంట్ గా ఒకే ప్లేస్ లో ఉంచుతుంటే వెనక సైడ్ వాళ్ళు కనిపించలేదు అంటే ఎవరి పేరెంట్ సాడ్ గానే ఫీల్ అవుతారనమాట. ఎంతో ఎక్సైట్మెంట్ గా వస్తారు వాళ్ళ పిల్లలు డాన్స్ వేస్తారు అని. యాన్యువల్ డే రోజు మేము ఫ్రంట్ కూర్చున్నాము, అయినా మాకు కనిపించట్లేదు అంటే ఇంకా బ్యాక్ సైడ్ కూర్చున్న పేరెంట్స్ కి అస్సలు కనిపించరు అనమాట వెనక సైడ్ వాళ్ళు. మేము కూర్చున్న ప్లేస్ దగ్గర నుంచి మా అమ్మాయి అస్సలు కనిపించట్లేదు అని స్టేజ్ ముందులకు వచ్చి మా అమ్మాయిని దగ్గరగా వీడియో తీద్దాము అని వచ్చాను. నేను స్టేజ్ దగ్గరికి వచ్చి రాగానే సాంగ్ అయితే చేంజ్ అయిపోయి మా అమ్మాయి అయితే అటు పక్కకి షిఫ్ట్ అయిపోయింది. మా అమ్మాయి షిఫ్ట్ అయిన ప్లేస్ మేము కూర్చున్న ప్లేస్ దగ్గర నుంచి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అక్కడే కూర్చొని ఉన్నా కూడా కనీసం లాస్ట్ లో అయినా మా అమ్మాయి కనిపించేది వీడియోలో బాగా. నా అతిథి వల్ల ఈ స్టేజ్ దగ్గరికి రావడం వల్ల ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అనే సామెత మీరు ఎప్పుడన్నా ఉన్నారా? ఆ సామెత అయితే నాకు బాగా సూట్ అవుతుంది. ఇంకా మా అమ్మాయి సాంగ్ అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. అబ్బా మా పిల్లలకైతే మేకప్ ఫుల్ గా వేసారనమాట. 1 కిలోమీటర్ దూరం నుంచి చూసినా కూడా ఆ లిప్స్టిక్ క్లియర్ గా కనిపిస్తుంది, అంతలానే వేసారు. ఇక్కడ ఈ చెట్లు చూసారా, చాలా డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మా వాడైతే ఫుల్ బిజీగా ఉన్నాడు తినడంలో. ఇవి స్నాక్స్ ఇచ్చారనమాట స్కూల్ వాళ్ళు.
ఇందాక ఇన్విటేషన్ కార్డ్ చూపించాను కదా, ఆ కార్డులు చూపిస్తే మనకి ఒక కవర్ అనేది ఇస్తారు. ఆ కవర్ లో కొన్ని స్నాక్స్ ఉన్నాయన్నమాట. 2 బిస్కెట్ ప్యాకెట్లు, అలాగే ఫ్రూటీ, అట్లాగా కొన్ని ఉన్నాయి. నాకైతే ఆకలి వేస్తాను, నీరసం వచ్చేసింది అనమాట. త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఒక కర్రీ అయితే చేయాలి. కర్రీ చేసేంత ఓపిక అయితే లేదు. మార్నింగ్ అయితే రైస్ కుక్కర్ లో పెట్టేసి వచ్చేసాను. ఇంకా పులిహార అయితే చేయాలి, అదైతే త్వరగా అయిపోతుంది. యాన్యువల్ డే అయితే మా పిల్లలకి చాలా అంటే చాలా త్వరగా పెట్టారనిపించింది నాకైతే. వర్షం పడేలాగుంది, ఫుల్ మబ్బులు అయితే లేచున్నాయి. ఇంతకీ మా పిల్లల డాన్స్ బాగుందా లేదా అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.